రవికిరణ్ గారు, మనం గమనిస్తే గత 5 ఏళ్లలో ఏం జరిగిందో తెలుసు. 3 రాజధానుల పేరుతోని 3 ప్రాంతాల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా వ్యవహరించారు. అదేదో పెద్ద స్టంట్ లాగా ముందుకు వెళ్ళారు, కానీ ఆయనకి స్టంట్లు వేశారు ప్రజలు. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయినా సరే మార్పు వస్తుందేమో అని భావించారు, కానీ మీకేమైనా కనిపిస్తోందా మార్పు ఆ పార్టీలో కానీ ఆ పార్టీ నేతల్లో కానీ? ఇంకా నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ విషయంలో శుభ సాయంత్రం అండి. ఇప్పుడు కుక్క తోక వంకరండి. వీళ్ళు మారే రకాలు కాదండి. ఏమాత్రం మారినా నవీన్ గారు, గత 9 మాసాలుగా వీరు అమరావతి నిర్మాణానికి సానుకూలంగా ఎప్పుడన్నా మాట్లాడారండి? గతంలో 2019లో అధికారంలో వచ్చిన వెంటనే వరల్డ్ బ్యాంక్ కి లేఖలు రాసి మీ యొక్క రుణాలు మాకు అక్కర్లేదు, మేము ఈ ప్రాజెక్ట్ డ్రాప్ చేసుకున్నాం, ఇవ్వద్దు అని లేఖలు రాసిన ప్రబుద్ధులు వీళ్ళు. అదే పని ఇప్పుడు చేస్తారు నవీన్ గారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. వరల్డ్ బ్యాంక్ లో ఎవరైనా వస్తే వాళ్ళకి ఈమెయిల్ లెటర్లు రాస్తున్నారు. ఏంటి బుద్ధి నాకు అర్థం కాదు. సైకో బుద్ధి అంటారా దీన్ని? మళ్ళీ బొత్స గారేమో అప్పుడు మాకు 3 ఉంది, ఇప్పుడు 3 ఉందో లేదో నాకు తెలియదు, 3 ఉందో లేదో కనుక్కోవాలంటే ముగ్గురితో మాట్లాడి చెప్తాం. ఏంటి 3 ముక్కలు అంటే ఏంటి? ఈ 3 ఏంటి? రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి రాజధాని అంశంలో నాకు 3 ఉందో లేదో నాకు తెలియదు, నేను మూడు అవునో కాదో నేను మాట్లాడతామంటే అది ఒక పార్టీ అని నేను అడుగుతున్నాను. మీది ఒక పార్టీ అసలు? మీకు ఒక విధానం ఉందా? రాష్ట్రానికి కీలకమైన అంశం మీద మీకు ఒక విధానం ఉందా? మిమ్మల్ని ప్రజలు నమ్మాలా? ఎందుకు నమ్మాలి? 2019 ముందు ఇదే ప్రబుద్ధులు ఉమారెడ్డి వెంకటేశ్వర నుంచి మొత్తం అందరూ వచ్చి ఏం చెప్పారు? ప్రెస్ లో అందరూ అయితే మీరు అధికారంలోకి వస్తే ఆ రాజధాని మార్చేస్తారంట కదా. అంటే మేము ఎందుకు మారుస్తాం? మా నాయకుడు ఇక్కడే ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, ఆయన రాజధాని కట్టడం చేత కాదు, మేము కట్టి చూపిస్తాం, మా సత్తా ఏంటి చూపిస్తాం, ప్రజలు అవకాశం ఇవ్వండి అన్నారు. ఈయన ఏదో పదాలు తీసేస్తున్న భూమి బదులు చేస్తాడేమో అని చెప్పేసి ప్రజలు ఉభయ కృష్ణా గుంటూరు ప్రజలు కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏం చేశారంటే క్లీన్ షేవ్ చేశారు ప్రజలు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే అంత పెద్ద మ్యాండేట్ 151 సీట్లు ఇచ్చి నువ్వేదో కడతా అన్నావు కదా, పగలు తీస్తానో పగలు దేవయ్యా అంటే మొత్తం అంతా తునాతునకలు చేసే ముఖ్యమంత్రి దేశంలో ఎవరిని చూడలేదండి. ఒక విధానపరమైన వెళ్తున్నటువంటి అంశాన్ని మధ్యలో తునాతునకలు చేసి దాన్ని కంపలమయంగా ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం తుమ్మ కంపలమయంగా చేసి హ్యాపీ నెక్స్ట్ అన్నదాన్ని హ్యాపీ వరస్ట్ గా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉండిపోయారు. ఎన్ని పాప ఏమి చేయకూడదు అన్ని చేశారండి 5 ఏళ్ల పాటు. అదొక రాస్తే బుక్ అవుతుంది, తీస్తే ఒక సినిమా అవుతుంది. ఎన్ని అతను చేసిన ఘోరాలు నేరాలకి పరాకాష్ట ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తాను, నేనే జనోద్ధారకుని, నేను ఉద్ధరిస్తా అని చెప్పి ఏం ఉద్ధరించారని అక్కడికి వెళ్ళి రిషికొండకి బోడిగుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఒక గజ దొంగ అనాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముని కొల్లగొట్టేశాడు ఆయన. ప్రజల సొమ్ముకి నాయకులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కాపలాదారులేనండి. ఓ రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి దేశానికి ప్రధాన సేవకుడు అంటారు, నేను కాపలాదారుని అంటారు, చౌకీదార్ అంటారు, నేను కాపలాదారుని అంటే ప్రధానమంత్రి గారు. మనందరం కాపలాదారులు. అలాంటి కాపలాదారు కంచే చేను మేస్తే అన్న విధంగా ఉన్న డబ్బంతా వాడేసి 20 లక్షలు 25 లక్షలతో బాసు, 5 లక్షలతో బాసు షవరా, మళ్ళీ అదేదో వాష్ బేసిన్ అంట 10-15 లక్షలు వాష్ బేసిన్. ఏం చేస్తావే బాత్రూమ్? నువ్వు కమోడ్ అంట 50 కోట్ల రూపాయలు అంట. ఏం చేస్తావే అంతసేపు? ప్రజాధనం దాన్ని కడతావా? నేను అన్నాను, ప్రభుత్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ యొక్క కట్టడాన్ని మీరు ఒక మ్యూజియం గా మార్చి 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం చేసిన దురాగతాన్ని, రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అక్కడ ఫోటో డిస్ప్లే పెట్టి ఇదిగో ఇటువంటి ఒక నియంత చేసినటువంటి దాష్టికం అని ప్రజలు చూసే విధంగా దాన్ని మ్యూజియం గా చేస్తే అప్పుడు ప్రజలకు కూడా ఇంకా బాగా గుర్తుంటుంది. అదేదో ప్రస్తుతం వదిలేశారు ఏం టచ్ చేయకుండా, దాన్ని మ్యూజియం గా మార్చాలి నవీన్ గారు. ఈ రకంగా అన్ని ప్రాంతాలు, సన్న ప్రాంతాలు వెళ్తే అక్కడ రెచ్చగొట్టేయటం, మళ్ళీ రాజమండ్రికి వస్తే పాదయాత్ర చేసుకుంటే ఇక్కడే భర్తతో కలిసి వాళ్ళని దాడి చేయటం, ఏ ప్రాంతానికి పడితే అది విశాఖపట్నం అక్కడ దాడి చేయటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయడం. అసలు ఈ ప్యాలెస్ పిక్చర్లో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం అంటే ఎంత ప్రజాధనం వృధా అయింది. ఏమాత్రం బుద్ధి బుర్ర ఉన్నవాడు ఏ పాలకుడైనా సరే ఆ పని చేయడండి. బుద్ధి బుర్ర ఉన్నవాడు
మిగతా ముఖ్యమంత్రికి దేశంలో చేత కదన్నా ఆయన తయారైన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వాడు. ఆయన ప్యాలెస్లు కట్టిన 12 ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిపోయారులేండి. వెళ్ళిపోయారు. ఈయన ఇటువంటి 500 కోట్ల పైసలుకా ఇంటీరియర్ డెకరేషన్స్ కండి 50 కోట్లు. ఒక డోర్ అంటే డోర్ ఏదో 15 కోట్లు ఎంత ఉంది డోర్, ఒక డోరు ఏముందో డోర్ నాకు అర్థం కాదు. అదేంటంటే గొప్ప ఆర్కిటెక్ట్ అని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు. ఆర్కిటెక్ట్ అయితే నీళ్లు కట్టించుకోండియా, మీ సొంత ఇల్లు కట్టించుకోండియా. ప్రజాస్వామ్యంతో మీరు అటువంటి ప్యాలెస్లు కట్టేసి ఏం చేద్దామని ఈ రకంగా మోసపూరిత కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఈరోజు ఇది 2024 ఎన్నికల ముందు ఒక రెఫరెండంగా వెళ్ళాం. వాళ్ళు ఏమన్నారు, మాకు అవకాశం ఇవ్వండి, 3 రాజధానులే కడతాము, మా యొక్క విధానం ఇది, రాష్ట్ర ప్రజలు మీరందరూ ఇదే కోరుకుంటారు మాకు తెలుసు, ఆశీర్వదించండి అన్నారు. మేము ఎన్డీఏ కూటమి ఏమన్నాం, రాజధాని అమరావతి, మాకు అవకాశం ఇవ్వండి అన్నాం. మాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి మామిడి పనులు సమాధానం చెప్పారు. 11 సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అక్కర్లేదు, అన్ని ప్రభుత్వాలను మోసగించావు. రాయలసీమ, మధ్యాంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలకి మోసం చేసిన వ్యక్తి వీరు. అందుకని ఆయన సొంత ప్రాంత రాయలసీమలో కూడా చిత్కరించారు. ఏ రకమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మేము 3 రాజధానులు అవునో కాదు చర్చించుకొని మళ్ళీ చెప్తాం. ఓకే, రాజకీయాల్లో చర్చ చేసుకుంటాం, ఒక మార్పు చేసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, మంచిదే, నేను కాదన్నా. కానీ మిమ్మల్ని ఎవరు నమ్ముతారయ్యా? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? కాదండి, అధికారం కోల్పోయి ఇన్ని నెలలు అవుతా ఉంది, ఇంకా సమీక్షలు ఏంటి వారికి తెలియదా? మొదట్లో ఏం సమీక్ష చేసుకోలేదా? అలాగే సార్, ఎందుకు ఇదంతా జరిగింది అర్థం కాదు. రాజధానికి కట్టుబడి అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నామని డిక్లరేషన్ ఇచ్చారు అనుకోండి, ఎవరు నమ్ముతారు చెప్పండి? 2019 ముందు అదే మాట చెప్పారు కదా సార్. మాట చెప్పిన వాళ్ళు మాట మార్చేశారు కదా. మరోసారి అధికారులు నాటాకి ప్రజల్ని ఏమార్చి అధికారులకు వచ్చి మళ్ళీ 3 రాజధానులు 30 రాజధానులు అంటారు. ఆ సాధ్య అదే మాట చెప్తాకేమో మాట మడమ చెప్పని మాట తప్పని మా వంశం అంటారు. చేసే పనులన్నీ డాష్ పనులే. ఎవరు ఉంటారు ఈ మాటల్ని? సో ఈ రాజధాని విషయంలో మీరు రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేశారు. అప్పటి వరకు చేసినటువంటి ఖర్చులు కూడా నిర్వీర్యం చేశారు. ఉన్నటువంటి శాంక్షన్ నిధులు కూడా వద్దని చెప్పన్నారు. అనేక పాపాలు ఒడిగట్టారు. కాబట్టి రాజధాని ప్రజలు కూడా, రైతులు కూడా, మహిళలు కూడా పొత్తి కడుపులో బూట్లతో కొట్టించారు. అవ్వ సిగ్గుండాలండి, మహిళల్ని పొత్తి కడుపు కొట్టిస్తారా మీరు? మనుషులేనా అట్లా? అందుకనే మొత్తం దిక్పాలకులు కాదు, దేవతలు అందరూ మిమ్మల్ని ఆ రకంగా శపించారు. ఇప్పటికన్నా సరే మీ యొక్క విధానం మార్చుకు, ఇప్పటికీ మార్చుకోలేదు నవీన్ గారు. అసలు సమీక్ష అన్నారుగా, ఆ సమీక్ష ఎంత